యుద్ధంలో శాంతిని తీసుకొని వచ్చారు అని ట్రంపే చెప్పాడు. పాకిస్తాన్ వాళ్ళు చేశారని. మనం చేసుంటే బాగుండేది. మన ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట, ఇండియా ప్రతిష్ట పెరిగి ఉండేది. మేము అధికారం 91 ఫిబ్రవరిలో, జనవరి ఫిబ్రవరిలో యుద్ధం వచ్చింది కువైట్కి, ఇరాక్కి. అప్పుడు బతికున్నటువంటి గౌరవనీయులు మరి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు యుద్ధం జరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చోలేదు మోడీ గారి లాగా. ఆయన వెంటనే ఢిల్లీ నుంచి మాస్కోకి వెళ్ళి గార్బచేవ్తో మాట్లాడాడు. గార్బచేవ్తో మాట్లాడి టెహ్రాన్, ఈరోజు కేంద్రమైనటువంటి యుద్ధ కేంద్రమైనటువంటి ఇరాన్లో కూర్చొని ప్రపంచ అధినేతలందరితో మాట్లాడాడు. ఆ రోజు బుష్తో మాట్లాడాడు. మరి అంతేకాదు సద్దాం హుస్సేన్తో కూడా మాట్లాడి ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు ఆ 4-5 రోజులు టెహ్రాన్లోనే యుద్ధం దగ్గరే ఉండి యుద్ధాన్ని విరమించిన తర్వాత ఆయన రావడం జరిగింది ఢిల్లీకి. ఆ రోజు మేము ఎంపీలుగా ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీకి కాంగ్రెస్కు మరి మోడీ గారికి భారతీయ జనతా పార్టీల మధ్య ఎంత తేడా ఉందో. రాజీవ్ గాంధీ మోడీల మధ్య ధీరుడు సమర్థుడు రాజీవ్ గాంధీ. ఈయన ఇంట్లో కూర్చొని ఢిల్లీలో కూర్చొని కాళ్ళుగాలి పిల్లిలాగా అస్సాము బెంగాల్ తిరుక్కుంటా కూర్చున్నాడు. ఇది కాకుండా పాకిస్తాన్ వాళ్ళలాగా మరి యుద్ధాన్ని విరమింపజేసుంటే మనకందరం హాయిగా ధీమాగా ఎక్కడికో వెళ్ళుండు మన ప్రతిష్ట. మరి ఏది ఎట్టాగైనా చివర్లో ఇసుక క్వాడ్జీలు ఉన్నాయి. సిలికా అనేది కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోతా ఉంది. ఒక జడ్జి గారిని నియమించాలన్నా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ సర్టిఫికేట్ కావాలి. ఈరోజు మంచి అబ్బాయి చేయండి అంటే 41 సంవత్సరం వస్తే హైకోర్టు జడ్జీలు అవుతున్నారు. మరి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల ఆమోదం కావాల్సి వస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.